ఇమాజిన్ ఒక సిటీ. ఇక్కడ వీధుల్లో వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, మామూలు బియ్యం పప్పులు అమ్మినట్టు ఓపెన్గా అమ్ముతున్నారు. ఫారెన్ ట్రావెలర్స్ ఆ నగరాన్ని చూసి అబ్బురపడ్డారు. ఒకరు రోమ్ కంటే గొప్పది అని రాశారు, ఇంకొకరు ప్రపంచంలోనే రిచెస్ట్ సిటీ అని వర్ణించారు. ఇది ఫ్యాంటసీ సినిమా కాదు, మైథాలజీ కూడా కాదు, మన హంపి, మన విజయనగర సామ్రాజ్యం. 14th సెంచరీలో సేజ్ విద్యారణ్య స్వామి ఆశీర్వాదంతో హరిహర మరియు బుక్కరాయ అనే ఇద్దరు సోదరులు ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించారు. ఆ చిన్న రాజ్యం సంగమ డైనస్టీ నుంచి సలువా డైనస్టీ అండ్ ఆ తర్వాత తులువా డైనస్టీ వరకు స్టెప్ బై స్టెప్ దక్షిణ భారతంలోనే అతి పెద్ద శక్తిగా మారిపోయింది. ఆ సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయ పాలనలో తమ స్వర్ణ యుగాన్ని చూసింది. ధనం, వైభవం, సంస్కృతి, మిలిటరీ పవర్, ప్రతి విషయంలో విజయనగర ది సిటీ ఆఫ్ విక్టరీగా నిలిచింది. కానీ హిస్టరీలో ఒక డేంజరస్ రూల్ ఉంటుంది. చాలా సార్లు ఒక సామ్రాజ్యాన్ని శత్రువులు కాదు, దాని సక్సెస్ డెస్ట్రాయ్ చేస్తుంది. విజయనగర విషయంలో కూడా అదే జరగబోతుంది. ఆ స్వర్ణ యుగం వెనుక కనిపించకుండా ఒక మహా తుఫాన్ సైలెంట్ గా ఫామ్ అవుతుంది. అసలు విజయనగరాన్ని ప్రపంచం మొత్తం ఎందుకు అంతలా అడ్మైర్ చేసింది? ఫారెన్ ట్రావెలర్స్ నిజంగా ఏం చూశారు? మరి ఆ ఎంపైర్ డౌన్ ఫాల్ కి బీజం ఎక్కడ పడింది? అసలు ఫారెన్ ట్రావెలర్స్ అందరూ విజయనగరాన్ని ఎందుకు అంతలా పొగిడారు? ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయ పాలనలో విజయనగర కేవలం ఒక క్యాపిటల్ సిటీ కాదు, అది దక్షిణ ఏషియాలోనే అతిపెద్ద ఎకానమిక్ పవర్ హౌస్. హంపి బజార్ స్ట్రీట్స్ లో బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు అమ్ముతున్నారు. హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారం కొన్ని ప్రీషియస్ స్టోన్స్ ని మామూలు ధాన్యం లాగా రాసిపోసి అమ్మేవారని ఫారెన్ ట్రావెలర్స్ రాశారు. ఆ రోజుల్లో అరేబియా నుంచి హార్సెస్, పెర్షియా నుంచి మర్చెంట్స్, పోర్టుగల్ నుంచి ట్రేడర్స్, చైనా నుంచి లగ్జరీ గుడ్స్, ప్రతి వైపు నుంచి వ్యాపారులు హంపీకి చేరుకునేవారు. అది కేవలం ఒక సిటీ కాదు, ఆ గ్లోబల్ ట్రేడింగ్ హబ్. పోర్చుగల్ నుంచి వచ్చిన డొమింగో పయస్, ఫెర్నాండో న్యూనెస్, పర్షియా నుంచి వచ్చిన అబ్దుల్ రజాక్, ఇటలీ నుండి వచ్చిన నికోలో, వీళ్ళందరూ ఒక విషయం మాత్రం ఆల్మోస్ట్ ఒకేలా రాశారు: ఇలాంటి సంపద మేము ఎక్కడా చూడలేదు. కొన్ని ట్రావెల్ అకౌంట్స్ లో రోమ్ కంటే గొప్పది అని కూడా వర్ణించారు. ఇమాజిన్ థౌజండ్స్ ఆఫ్ టెంపుల్స్, మ్యాసివ్ మార్కెట్, అడ్వాన్స్డ్ ఇరిగేషన్ సిస్టమ్స్, పవర్ఫుల్ ఆర్మీ, లక్షలాది మంది జనాభా. ఆ రోజుల్లో ప్రపంచం మొత్తం విజయనగర వైపు చూస్తుంది. కానీ హిస్టరీలో ఒక బిటర్ ట్రూత్ ఉంటుంది. చాలా సార్లు ఒక సామ్రాజ్యాన్ని శత్రువులు కాదు, దాని సంపదే శత్రువుల్ని సృష్టిస్తుంది. విజయనగరకి వచ్చిన ఆ అపారమైన ధనం, ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ డామినెన్స్ నార్త్ లో ఉన్న శత్రువుల దృష్టిని దీని మీదకి తీసుకొచ్చాయి. కృష్ణా నది అవతల సైలెంట్ గా ఒక పెద్ద తుఫాన్ రెడీ అవబోతుంది. ఆ తుఫాన్ పేరు బహమనీ సుల్తనేట్. అసలు బహమనీ సుల్తనేట్ కి విజయనగరతో ఉన్న శత్రుత్వం ఎలా మొదలైంది? మరి ఆ ఒక్క శత్రువు ఎలా 5 ప్రమాదకరమైన సుల్తనేట్స్ గా మారింది? విజయనగర సామ్రాజ్యం పుట్టిన రోజు నుండి దాని బిగ్గెస్ట్ రైవల్ బహమనీ సల్తనేట్. ఈ 2 సూపర్ పవర్స్ మధ్య ఒక భూమి కోసం శతాబ్దాల పాటు యుద్ధాలు జరిగాయి. ఆ భూమి పేరు రాయచూర్ దోయబ్. కృష్ణా మరియు తుంగభద్ర నదుల మధ్య ఉన్న ఈ ప్రదేశం కేవలం ఫర్టైల్ ల్యాండ్ మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలో మిలిటరీగా, ఎకానమిక్ గా, స్ట్రాటజిక్ గా చాలా వాల్యుబుల్ రీజియన్. అందుకే రాయచూర్ దోయబ్ కోసం, ముగ్దల్ ఫోర్ట్ కోసం విజయనగర, బహమనీ మధ్య కాన్ఫ్లిక్ట్ ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉండేది. కానీ హిస్టరీ ఒక సడన్ ట్విస్ట్ ఇచ్చింది. ఇంటర్నల్ పవర్ స్ట్రగుల్స్, సక్సెషన్ ఫైట్స్, పొలిటికల్ కాన్స్పిరసీస్, వీటి వల్ల 1500s వచ్చేసరికి ఒక పవర్ఫుల్ బహమనీ సల్తనేట్ 5 ఇండిపెండెంట్ సల్తనేట్స్ గా విడిపోయింది. అవి బీజాపూర్ ఆదిల్ షాహీ, గోల్కొండ కుతుబ్ షాహీ, అహ్మద్ నగర్ నిజాం షాహీ, బీదర్ బరీద్ షాహీ, బెరార్ ఇమాద్ షాహీ. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు విజయనగర కన్నా ఒకరిని ఒకరు ఎక్కువగా ద్వేషించేవారు. బార్డర్స్ కోసం, పవర్ కోసం, ఇన్ఫ్లుయెన్స్ కోసం నిరంతరం యుద్ధాలు చేసుకునేవారు. వాళ్ళందరినీ ఒక్కటై చేసి ఒక కామన్ ఎనిమీగా మార్చడం అప్పటికి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించింది. కానీ హిస్టరీలో కొన్నిసార్లు ఇంపాసిబుల్ అనిపించే పని ఒక్క మనిషి చేసేస్తాడు. విజయనగరలో అలాంటి ఒక పొలిటికల్ మాస్టర్ మైండ్ పవర్ లోకి వచ్చాడు. ఆయన పేరు రామరాయ. అసలు రామరాయ ఎవరు? కృష్ణదేవరాయ అల్లుడిగా ఉన్న ఆయన ఎలా మొత్తం డెక్కన్ పాలిటిక్స్
పాలిటిక్స్ ని తన చేతుల్లో ఆడించాడు. హిస్టరీలో కొంతమంది యుద్ధాలు గెలుస్తారు, కానీ కొంతమంది యుద్ధం మొదలవకుండానే గెలిచేస్తారు. రామరాయ అలాంటి ఒక పొలిటికల్ జీనియస్. డెక్కన్ సల్తనేట్స్ ఒకరిని ఒకరు నమ్మకుండా నిరంతరం యుద్ధాలు చేసుకుంటున్న ఆ సమయంలోనే విజయనగరలో ఒక ఎక్స్ట్రాడినరీ స్ట్రాటజిస్ట్ పవర్ లోకి వచ్చాడు రామరాయ. అఫీషియల్ గా ఆయన ఎంపరర్ కాదు, కానీ విజయనగర సామ్రాజ్యం మొత్తం ఆయన మాట మీదే నడిచేది. లెజెండరీ శ్రీకృష్ణదేవరాయకి స్వయాన అల్లుడు. తులువ చక్రవర్తి సదాశివరాయ పేరుకు మాత్రమే రాజు, కానీ తెర వెనుక నుంచి మొత్తం ఎంపైర్ ని నడిపించిన ది రియల్ పవర్ రామరాయ. ఆయన స్ట్రాటజీ చాలా సింపుల్, కానీ చాలా డేంజరస్. ఎనిమీని డైరెక్ట్ గా అటాక్ చేయకుండా ముందు వాళ్ళని ఒకరిపై ఒకరిని ఎగదొయ్యాలి. బీజాపూర్ బలపడితే వెంటనే అహ్మద్ నగర్ తో అలయన్స్. అహ్మద్ నగర్ పవర్ఫుల్ అయితే గోల్కొండ సైడ్ కి మారిపోవడం, ఒక సుల్తాన్ ని ఇంకో సుల్తాన్ తో ఓడించడం, ఆ తరువాత విన్నర్ ని ఇంకొకరితో వీకెన్ చేయడం. ప్యూర్ పొలిటికల్ చెస్. ఈ స్ట్రాటజీ వల్ల సంవత్సరాల పాటు విజయనగర డెక్కన్ పాలిటిక్స్ మొత్తాన్ని డిక్టేట్ చేసింది. బార్డర్స్ ఎక్స్పాండ్ అయ్యాయి, ట్రెజరీ నిండిపోయింది. నార్త్ లో ఉన్న సల్తనేట్స్ ఒకరిని ఒకరు కొట్టుకుంటూ వీక్ అయిపోయారు. కానీ కంటిన్యూస్ విక్టరీస్ కొన్నిసార్లు మనిషిని ఇన్విజిబుల్ అని నమ్మించేస్తాయి. అదే రామరాయ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. అసలు ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఆరగెన్స్ లా మారింది. ఒక పొలిటికల్ జీనియస్ తన లైఫ్ లోనే బిగ్గెస్ట్ బ్లండర్ ఎలా చేశాడు. హిస్టరీలో చాలా కింగ్డమ్ శత్రువుల వల్ల కాదు, తమ ఓన్ మిస్టేక్స్ వల్లనే పడిపోయాయి. విజయనగర స్టోరీ కూడా అలాంటిదే. సంవత్సరాల పాటు రామరాయ ఆడిన పొలిటికల్ చెస్ పర్ఫెక్ట్ గా వర్క్ అయింది. ఒక సుల్తాన్ ని ఇంకో సుల్తాన్ తో ఓడించడం, అలయన్సెస్ మార్చడం, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేసి విజయనగరాన్ని దక్షిణ భారతంలో అన్డిస్ప్యూటెడ్ సూపర్ పవర్ గా నిలబెట్టారు. బట్ కంటిన్యూస్ విక్టరీస్ ఒక డేంజరస్ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తాయి. నన్ను ఎవరు ఓడించలేరు, అదే ఫీలింగ్ రామరాయ డెసిషన్స్ లో కనిపించడం స్టార్ట్ అయింది. నార్త్ లో ఉన్న సుల్తనేట్స్ కి ఈక్వల్ రూలర్స్ లాగా కాకుండా తన పొలిటికల్ గేమ్ లో పీసెస్ లాగా చూడటం మొదలు పెట్టారు. అలీ ఆదిల్ షా, హుస్సేన్ నిజాం షా లాంటి పవర్ఫుల్ రూలర్స్ కి తగిన మర్యాద ఇవ్వడం కూడా ఆపేశారు. జాయింట్ మిలిటరీ క్యాంపెయిన్స్ టైంలో నార్థన్ టెరిటరీస్ లో మన ఆర్మీస్ చేసిన డిస్ట్రక్షన్, సివిల్ టౌన్స్ మీద అటాక్స్, సీక్రెట్ ప్లేసెస్ అవమానం అయ్యాయని చాలా హిస్టారికల్ రికార్డ్స్ మెన్షన్ చేస్తున్నాయి. దీనివల్ల ఆల్రెడీ రైవల్రీ ఉన్న సుల్తనేట్స్ గుండెల్లో ఇంకా పెద్ద కోపం పెరిగింది. కానీ వీటన్నిటికంటే ఒక ఇన్సిడెంట్ సిచ్యువేషన్ ని కంప్లీట్లీ మార్చేసింది. రామరాయ కొన్ని సుల్తనేట్స్ అంబాసిడర్స్ ని ఓపెన్ రాయల్ కోర్ట్ లోనే అవమానించారని హిస్టారికల్ అకౌంట్స్ చెప్తున్నాయి. పాలిటిక్స్ లో ఒక గోల్డెన్ రూల్ ఉంటుంది. బిట్టర్ ఎనిమీస్ ని కలపడం చాలా కష్టం, కానీ కామన్ ఎనిమీని క్రియేట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా ఒక్కటైపోతారు. అదే రామరాయ రిలైజ్ చేయలేకపోయిన బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ మిస్టేక్. అసలు సెంచరీస్ నుంచి ఒకరినొకరు చంపుకుంటున్న డెక్కన్ సుల్తనేట్స్ ఎలా ఒక్క బ్యానర్ కింద కలిశాయి. రామరాయ ఒక విషయం మర్చిపోయారు. పాలిటిక్స్ లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ కూడా ఉండరు, పర్మనెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటాయి. రామరాయ ఒక్కొక్కరిని సపరేట్ గా ఓడించడంలో మాస్టర్ అయ్యారు. కానీ ఆ డెక్కన్ సల్తనేట్స్ కూడా ఒక పెయిన్ఫుల్ లెసన్ నేర్చుకున్నారు. ఇలా ఒక్కొక్కరం ఫైట్ చేస్తే మన టర్న్ ఒక్కొక్కడిగానే వస్తుంది. అప్పుడే హిస్టరీలో ఒక ఇంపాసిబుల్ అలయన్స్ పుట్టింది. శతాబ్దాల నుంచి ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ యుద్ధాలు చేసుకున్న బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ, బీదర్ ఈ 4 సుల్తనేట్స్ వాళ్ళ బ్లడ్ ఫెట్స్ అన్ని పక్కన పెట్టేసి రాయల్ మ్యారేజెస్ ద్వారా పీస్ అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. ఒక కామన్ డెసిషన్ తీసుకున్నాయి. ముందు రామరాయని ఓడిద్దాం, తర్వాత మన మధ్య ఏమైనా చూసుకుందాం. అది విజయనగర హిస్టరీలో అతి పెద్ద డేంజర్. లక్షలాది సైనికులు, హెవీ క్యావెలరీ, టర్కిష్ గన్ పవర్, ఆర్టిలరీ, వార్ ఎలిఫెంట్స్, థౌసండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ కమాండర్స్ అందరూ ఒకే బ్యానర్ కింద అసెంబుల్ అవ్వడం స్టార్ట్ చేశారు. కృష్ణా నది వైపు ఆ కంబైన్డ్ ఆర్మీ స్లోగా కదులుతోంది. వాళ్ళ డెస్టినేషన్ ఒక చిన్న విలేజ్. హిస్టరీ బుక్స్ లో ఆల్మోస్ట్ ఎవరికి తెలియని తల్లికోట. రామరాయ తను ఇంకా చెస్ బోర్డ్ మీద గేమ్ ఆడుతున్నాననే అనుకున్నారు, కానీ ఈసారి చెస్ బోర్డ్ కంప్లీట్ గా మారిపోయింది. ప్లేయర్ ఒక్కడే మిగలలేదు, పీసెస్ అన్ని ఆయనకి ఎదురుగా నిలిచాయి. భారత చరిత్రలో అత్యంత వినాశకరమైన యుద్ధాలలో ఒకటి బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. ఎలా మొదలైందో, ఆ ఒక్కరోజు దక్షిణ భారతదేశ చరిత్రని ఎలా శాశ్వతంగా మార్చేసిందో మన నెక్స్ట్ ఎపిసోడ్ లో డీటెయిల్ గా చూద్దాం.